నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. జిల్లా అభివృద్ధికి అధికారులంతా తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు కోరారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పివివి సూర్యనారాయణ రాజు, వరదు కళ్యాణి గురువారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో వివిధ శాఖలకు మంజూరైన నిధులు వినియోగం అవసరాలపై సమీక్షించారు. వ్యవసాయం, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, మైక్రో ఇరిగేషన్, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం, విద్య, త్రాగునీరు, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, పబ్లిక్ హెల్త్, R&B, DRDA, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖలపై చర్చించారు. మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించి మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి DRDA చేసిన ప్రణాళికను అభినందించారు. ఈ ప్రణాళికను రాష్ట్రమంతా అమలు చేయడానికి కృషి చేస్తామని చైర్మన్ ప్రకటించారు. జిల్లాలో మహిళా అక్షరాస్యత తక్కువగా ఉందని, దీనిని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. వరి ఉత్పాదకత పెంచాలని, సబ్సిడీపై రైన్ గన్లను అందజేసేందుకు ప్రతిపాదన చేయాలని సూచించారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని, సిజేరియన్లను తగ్గించాలని చెప్పారు. అందరికీ నమస్కారం. వాతావరణంలో అన్నీ కూడా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మాకంతా కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా DRDA సంబంధించి అయితే ఈ యొక్క స్కూల్స్లో ఉన్నటువంటి మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించి మనకి ఎటువంటి ఈ యొక్క ఎరువులు లేకుండా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండించే విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికైతే మొత్తం కమిటీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. దీని ఒక పైలట్ ప్రాజెక్ట్కి ఇక్కడ నేను స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఒకసారి పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలయ్యేలాగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా మన విజయనగరం జిల్లా చాలా అంటే ముందైతే బాగా వెనకబడిన జిల్లాగా ఉండేది, ఇప్పుడైతే ఇంచుమించుగా మొట్టమొదటి స్థానంలోకి డెవలప్మెంట్ విషయంలో వస్తూ ఉంది. చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బంగారం చైన్కి పాలిష్ వేసిస్తానంటూ మాయ మాటలు చెప్పి 3 తలాల బంగారు గొలుసును అపహరించుకుని పోయారు దుండగులు. రెబ్బెన మండలం గోలేడి గ్రామానికి చెందిన భరత్ సింగ్ నగర్లో బంగారానికి పాలిష్ వేస్తానంటూ పెద్దల భీమక్క అనే మహిళ వద్ద ఉన్న సుమారు 3 తొలాలకు పైగా బంగారు చైన్ ఒకటి టిఫిన్ బాక్సులో పసుపు వేసి బాక్సులో పెట్టి వేడి నీటిలో పెట్టి వేడి చేసి చల్లారిన తర్వాత తీయమని చెప్పి లోపలికి వెళ్లి వచ్చేసరికి దొంగలు పారిపోయారు. కాసేపటి తర్వాత బాక్స్ తీసి చూడగా అందులో బంగారం లేకపోవడంతో బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గంట సేపు అయితే తల్లాడి ఆ తల్లా నువ్వు ఇక్కడ ఎల్లుడే కావాలని చెప్పిన ఎల్లు అంటే ఎల్లుడు లేదు. ఇక ఈ అమ్మ తీసి కడుక్కో మంచిగా దస్తి వేసి నేనేమన్నా అయితే పొంగచ్చిన తెచ్చిన ఆడెత్తేసి ఎత్తేస్తే వెళ్తలేదు. మా ఆయన ఏం చేసిన బొక్కెలా నీళ్లు పోసి ఆ టిఫిన్ అలా పెట్టి అలా తీసి సల్లాయినాక తెలియదు. అటు నీళ్ళు దాని ఆ నీళ్ళని దొప్పుకొని కరిగిందేమో పూత చేసుకుంటాం. జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం జాంపల్లి గ్రామ సమీపంలో 21వ తారీఖున నందినే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ను మర్డర్ చేయించి యాక్సిడెంట్ గా నిర్ధారణ చేయాలన్న ఉద్దేశంతో ఒక బొలేరు వాహనాన్ని కొని దానికి ముందు ఉన్న బంపర్ను తీసేసి హెవీ బంపర్ను ఫిట్ చేయించుకుని మాజీ సర్పంచ్ను మర్డర్ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మర్డర్ను నందినే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అనే వ్యక్తి కర్నూలుకు చెందిన సుపారీ గ్యాంగ్తో 25 లక్షలకు సుపారీ మాట్లాడుకుని 15 లక్షల అడ్వాన్స్ గా
తీసుకుని నెల నుండి ప్లాన్ చేసి 21వ తారీఖు సాయంత్రం మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడును బొలేరో వాహనంతో గుద్ది దాదాపు 6 కిలోమీటర్ల వరకు బండితో ఈడ్చుకెళ్లి మర్డర్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. గద్వాల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మర్డర్గా నిర్ధారణ చేసినట్లు తెలిపారు. ఈ విధంగా గుద్ది చంపితే యాక్సిడెంట్ గా చిత్రీకరించవచ్చని ప్రయత్నం చేశారని, వీరిలో 10 మంది నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని, ఇంకా ఒకరు పరారీలో ఉన్నట్లు, వారితో 8,50,000 రూపాయల నగదు, 4 కార్లు, 2 బైకులు, ఒక బొలేరో వాహనం, 11 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్టాండ్ దగ్గర నందిండేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడిని బొలేరో వాహనం గుద్దటం జరిగింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వేరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకు ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ను కూడా ఒక 25 lakhsకి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ఒక 15 lakhs వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇదేమీ ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బొలేరో వాహనానికి ఫిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధిని వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరోకి ముందున్నటువంటి బంపర్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఆటోనగర్లో చేసి అతని మీద ఒక 1 month నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్ ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడు పంచాయతీ పరిధిలోని నొలకని వారిగూడెం వాస్తవ్యుడైన నొలకాని నెలరాజు యువకునిపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన సంఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వివరాల ప్రకారం రాజుకు తండ్రి వారసత్వంగా గ్రామంలో 2 ఎకరాల 32 సెంట్ల భూమి ఉందని, అయితే భూమిలోకి వెళ్లకుండా గ్రామస్తులు కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినందువల్ల గ్రామానికి చెందిన కొందరు యువకులు తనపై దాడి చేసి తల పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో మేనేజ్ చేసి ఎమ్మెల్సీ నమోదులో తప్పుడు సమాచారం ఇచ్చారని, దీనివల్ల పోలీసులు చిన్నపాటి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితుడైన నెలరాజుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కార్యాలయంలో నెలరాజుతో పాటు కార్మిక నాయకుడు సుందర్రావు పాల్గొన్నారు. మాకు అక్కడ పొలం కూర్చో ఉంది సార్, వారిగూడెం గ్రామంలో సార్. అది మా తాతల కాడి నుంచి అలాగా మా నాన్నగారు తర్వాత మేము అలాగా సాగు చేసుకుంటున్నామండి. దాంట్లోనే తర్వాత అయితే ఏం జరిగిందంటే 4 సంవత్సరాలు బట్టి దాన్ని వెళ్తానికి కింద పై పొలం వాళ్ళు దారిని ఆక్రమించుకుని దారి అంటే వెళ్ళాలంటే ఆదూరి శ్రీను రాయల లక్షణం వీళ్ళు మా మీద దారిని పొలంలో కలిపేసుకుని మమ్మల్ని వెళ్తానికి వస్తానికి ఇబ్బంది పెడుతున్నారండి. దాని మీద మేము స్థానికంగా కొన్ని పంచాయతీలు మాట్లాడుకుని వాళ్ళు ఎంతకీ పోయేసరికి కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ ద్వారా పెట్టుకున్నామండి. కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వచ్చింది. ఎంఆర్ఓ గారు స్థానికంగా చూసుకుని రికార్డుల ప్రకారం దారి ఉంది, ఈఆర్ఓ గారు కూడా దారి ఉందని చెప్పి మళ్ళీ సర్వే చేయకుండా మళ్ళీ ఏదో ఒత్తిడి చేస్తాం ఏదో రకంగా దాని మీద జరగకుండా మళ్ళీ వాళ్ళతో రేపు ఎంఆర్ఓ గారు ఏదో రకంగా వాళ్ళతో పరిష్కరించి చేసుకోండి అది అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళండి. మాకు ఏ విధంగా న్యాయం జరిగేది కదా. వాళ్ళతో మాట్లాడుకుంటే డబ్బులు కట్టమని అంత ఎంత 4-5 లక్షలు ఇంకా 10 లక్షలు ఒక రకంగా కదండి. అంత డబ్బు మేము కట్టలేక మళ్ళీ కలెక్టర్ గారికి ఆ విషయం చెప్పుకుండా ఎంఆర్ఓ ఆర్డీఓకి చెప్పిన ఎంఆర్ఓ గారు కూడా పక్షపాతంగా ఉండేవారండి. ఏంటంటే మా పొలం అక్కడ ఎప్పుడు మేము పూర్వం నుంచి ఉంటున్నా సరే అక్కడ భూమి లేదు, వాళ్ళకి పట్టాలు లేవు, ఏమీ లేవు అని చెప్పి ఒకసారి రిపోర్ట్ రాసేవారండి. తర్వాత దాని మీద ఆర్డీఓ గారిని కలెక్టర్ గారు మళ్ళీ పెట్టుకుంటాం వాళ్ళు ఒకసారి దారి ఉంది స్పష్టంగా అని చెప్పి రాశారు. దారి కూడా తీసామని చెప్పి రాశారు, కానీ అది స్పష్టంగా అది మొత్తం చూపిస్తాం వెళ్ళిపోతాం, మళ్ళీ వాళ్ళు యథావిధిగా కలిపేసుకుంటాం. ఇటువంటివన్నీ జరుగుతాయని చెప్పి ఒక రోజున మేము ఆర్డీఓ గారి దగ్గర కొంచెం చెప్పాము సార్ మా బాధ అంతా. ఆర్డీఓ గారు కూడా తక్షణమే దీన్ని పరిష్కరించండి, ఇలా ఇబ్బంది పెట్టకూడదు. అసైన్మెంట్ ల్యాండ్స్ అండి అన్నీ కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ దారి లేకపోయినా సరే యాక్ట్ ఉంది కానీ దాని ప్రకారం దారి ఇవ్వాలి మనం.
మీరు ఉన్న దాన్ని ఎందుకు తీయలేకపోతున్నారు, లేదంటే పోలీస్ యాక్షన్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి వీఆర్ఓ మీద కూడా 8 సంవత్సరాలు పట్టింది పరిష్కారం. ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మన నెలరాజు ఛానల్ క్రితం జరుగుతుంది. అయితే పెద్దలు పరిష్కరిస్తారనుకున్నాం, కానీ ఇంత హత్యా ప్రయత్నం దాకా వెళ్ళొద్దని మేము అనుకోలేదు. మనోడు మా పార్టీకి లెటర్ పెట్టి, అన్నయ్య మీరు మాకు న్యాయం చేయాలన్నయ్య, ఇలా జరుగుతుంది, నాకు పూర్వకాలం నుండి వ్యవసాయ భూమి ఉంది, దారి ఉండేది, కానీ ఇప్పుడు దారి లేదని మనోళ్ళే కొంచెం నా మీద ఇలా చేస్తున్నారు, అది చేసి పెట్టాలన్నయ్య, మేము కేసులు కట్టినా సరే ఎస్ఐ గారు నా మీద తలకాయ బద్దలు కొట్టేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అని అన్నారు. ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి ఎవరైతే ఇతని మీద హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు, అంటే సెక్షన్ 109 సెక్షన్ ప్రకారం హత్యా ప్రయత్నం చేస్తే తలకాయ బద్దలు ఏదైతే నాగరాజు పెట్టాడో పిటిషన్ పరిగణలోకి తీసుకొని ఇతని సేనికి పూర్వంలో ఎక్కడైతే దారి ఉందో దాన్ని తీసి ఇతని దారి ఇప్పించాలని, ఇతనిపై హత్యా ప్రయత్నం చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కఠినమైన శిక్ష పడేలాగా హత్యా ప్రయత్నం అనేది మళ్ళీ ఎవరి మీద జరగకోకుండా వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ ప్రజా పోరాట సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఏలూరు పడమర వీధి తంగెళ్ల మూడిలలో జరుగుతున్న గంగాణమ్మ జాతర ఉత్సవాల్లో గురువారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి ముడుపులు కట్టే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ ఏలూరు ప్రజలను చల్లగా చూడాలని, సమృద్ధిగా పంటలు పండి రైతులు విద్య ఉద్యోగ వ్యాపారాలతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేట్లు ఆశీర్వదించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఏలూరు ప్రజలు 7 ఏళ్లకోసారి భక్తితో ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే ఈ గంగాణమ్మ జాతరలో ఈసారి తాను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గంగాణమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఈ వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్తో పాటు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. అలాగే ఊరా చైర్మన్ ప్రసాద్ గారికి, అలాగే ఏపీసీ ఆర్టీసీ చైర్మన్ అప్పలనాయుడు గారికి, అలాగే పార్క్స్ ఆఫీ గారు ఏఎంసీ చైర్మన్, అలాగే గంగాధర్ గారికి, అలాగే కోఆపరేటివ్స్, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారం. ఇవాళ నేను అమ్మవారి భక్తుడిని, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను ఏలూరులో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు అన్ని పక్కన ఏలూరులో ఎక్కడెక్కడ జరుగుతుందో ప్రతి కార్యక్రమంలో చాలా ఇష్టంగా అమ్మవారిని కొలిచి ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఎంత కష్టం అంటే ఇట్లాంటి ఆర్గనైజ్ చేయాలంటే, అలాంటిది అమ్మవారి భక్తి మీద, అమ్మవారి మీద ఉండే గౌరవం, అలాగే భక్తి మీద మీరందరూ కూడా ఏలూరులో ఈ ప్రత్యేకన ఈ జాతర జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఏలూరు ప్రజలకి, ఏలూరు పార్లమెంట్ ప్రజలకి, అలాగే రాష్ట్రం దేశం ప్రజలందరి మీద ఉంటుందని, అలాగే మన దేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ దేవాశిస్ పట్నాయక్ అబ్జర్వ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రజలు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించారన్నారు. కొద్ది సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పనితనం తెలుసుకున్న ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారన్నారు. ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. ఆంధ్ర, బీహార్ ఎక్కడ చూసినా ఓటు చోరీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. దానిలో భాగంగా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో పార్టీ చాలా దృఢ సంకల్పంతో ఉందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జంజావతి ప్రాజెక్టు సమస్య వేధిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయన్నారు. తర్వాత ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ వస్తే జంజావతి ప్రాజెక్టుకు మోక్షం కలుగుతుందన్నారు. జిల్లాను ఏనుగుల సమస్య పీడిస్తోందని, ఇప్పటి వరకు 12 మంది వ్యక్తులు చనిపోగా సుమారు 6 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. సుమారు 5 ఏళ్లుగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు లేకపోవడం అన్యాయమన్నారు. और राहुल जी का स्टेटमेंट आप देखे होंगे 2 दिन पहले कि मैं 500 चुनाव हारना पसंद करूंगा, लेकिन मैं झूठ बोल के हिंदू मुसलमान और भारत को डिवाइड करना पसंद नहीं करूंगा। चुनाव हारना उनके लिए मंजूर है, लेकिन भारतवर्ष को वो डिवाइड करेंगे नहीं, कास्ट बेस पर, रिलीजन बेस पर, वो क्लियरली कर दिया। इसीलिए वो भारत जोड़ो न्याय यात्रा और भारत जोड़ो यात्रा बना।
तो इसके तहत मिल रहे। कल रात में भी हमारा सीनियर लोग आए थे, कुछ मिले हैं हमको। मैं उनको बताया कि भाई नया डिस्ट्रिक्ट बन रहा है तो आप किसी भी हाल में उसको बनाओ। और डिस्ट्रिक्ट प्रेसिडेंट इधर देखो जो है आपका माननीय पार्वतीपुरम में बहुत सारे प्रॉब्लम यहाँ है, जो प्रॉब्लम కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో రాంబాయిగూడ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ బిల్డింగ్ సెంట్రింగ్ రాడ్లు బయటపడడంతో నాసిరకం పనులు నాణ్యత లోపమేనని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సారా రమేష్ గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టి నాసిరకం పనులు నాణ్యత లేకుండా అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన గుత్తేదారుపై పనుల పరిశీలనలో అలసత్వం వహించిన పంచాయతీరాజ్ ఏఈపై చర్యలు తీసుకోవాలని కార్యాలయ సూపరింటెండెంట్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సారా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందిస్తుందని తెలిపారు. గుత్తేదారు నిర్మాణ పనులు సక్రమంగా చేపడుతున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన పంచాయతీ శాఖ ఏఈ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. నాసిరక పనులు చేపడుతున్న కాంట్రాక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో మండలంలో ప్రభుత్వ కాంట్రాక్టులు అతనికి ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని తెలిపారు. దీంతో పాటు పర్యవేక్షణలో విఫలమైన పంచాయతీరాజ్ శాఖ ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే పిఎం జన్మన్ కార్యక్రమం లోపల గిరిజన పల్లెల్లో గిరిజనుల బ్రతుకులు మార్చడానికి, వారికి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం అందించడానికి చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, వాటిని కాపాడడంలో అధికారుల పాత్ర అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఏదైతే తిర్యాని మండలంలోని రాంబాయిగూడ లోపల అంగన్వాడీ భవన నిర్మాణం లోపల లోపాలు అనేటివి తేటతెల్లమైనవి. స్లాబు ఇప్పుడే నిర్మాణ దశలోనే గోడలు స్లాబు అనేటివి వాటికి సంబంధించిన మేకులు అనేటివి మొత్తం కూడా బయటికి కనబడుతున్నాయి. దీన్ని పర్యవేక్షించడంలో ఏవైతే ఉన్నారో పిఆర్జేఈ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతున్నది. దీన్ని నిర్మిస్తున్నటువంటి గుత్తేదారు ఎవరైతే ఉన్నారో పదుల సంఖ్య లోపల భవనాలు నిర్మిస్తున్నారు. వాటిని కరెక్ట్గా క్యూరింగ్ కూడా చేయడం లేదు. తొందరగా నిర్మించడం లోపల గోడలు అనేటివి పగులు తేలుతున్నాయి. కాబట్టి ఈ భవన నిర్మాణంలో నిర్లక్ష్యం వహించినటువంటి గుత్తేదారు మరియు అధికారి పైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నారు. భారత్ మాతాకి జై. సిక్కుల 9వ మత గురువు శ్రీ గురుతేజ్ బహదూర్ సాహెబ్జీకి 350వ షహీద్ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల నగర కీర్తన విశేషంగా ఆకట్టుకుంది. మానవ హక్కులు, మత స్వేచ్ఛ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గురుతేజ్ బహదూర్ సాహెబ్జీ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ కీర్తిస్తున్న నగర కీర్తనలు, విశాల కీర్తన దర్బార్లు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ముంచెత్తాయి. గురుద్వారా సాహెబ్ సీతాల్ఫాల్ మండి సికింద్రాబాద్ ప్రబంధక కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని గురుద్వారాల సహకారంతో నిర్వహించారు. ఆనంద రామ్నగర్ కీర్తన్ గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ నుండి ప్రారంభమై క్లాక్ టవర్, సంగీత్ ఎక్స్ రోడ్స్, కీస్ హై స్కూల్, ఓలీఫాంట్ బ్రిడ్జ్, చిలకలగూడ, మైలార్గడ్డ, సీతాఫల్ మండి వద్ద ముగిసింది. అనంతరం లంగర్ కార్యక్రమం నిర్వహించారు. అలాగే 29వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు నైట్ కీర్తన్ దర్బార్ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు, టి రామేశ్వర్, సిఏ అనుదీప్ హాజరయ్యారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.